టర్కీని చావు దెబ్బ కొడుతున్న భారతీయులు 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం మనకు తెలిసిందే. కానీ పాకిస్తాన్ తిరిగి భారత్పై సైనిక దాడికి దిగింది. ఆ దాడికి తగిన విధంగా ప్రతిస్పందిస్తూ భారత్ తిప్పికొట్టింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల సమయంలో ప్రపంచంలోని చాలా దేశాలు ఉగ్రవాదాన్ని ఖండించాయి, భారత్కు మద్దతుగా నిలిచాయి. అయితే కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు మద్దతు తెలిపాయి. వాటిలో టర్కీ ఒకటి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు మద్దతిస్తున్న టర్కీపై భారత వ్యాపారవేత్తలు విరుచుకుపడ్డారు. టర్కీని నిషేధించండి అని నినాదాలు చేస్తూ వ్యాపారులు టర్కిష్ యాపిళ్లను బహిష్కరించారు. ఫలితంగా ఇరాన్ నుంచొచ్చే యాపిల్స్ ధరలు పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో 10 కిలోల యాపిల్ ధర 200 రూపాయల నుంచి 300కు పెరగ్గా, రిటైల్ మార్కెట్లో కిలోకు 20 నుంచి 30 రూపాయల వరకు పెరిగింది. పాకిస్తాన్కు టర్కీ మద్దతివ్వడం వల్ల భారత వ్యాపారవేత్తలు తీసుకున్న నిర్ణయంతో టర్కిష్ యాపిల్స్ బదులుగా ఇరానియన్, వాషింగ్టన్, న్యూజిలాండ్ యాపిల్స్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇరానియన్, వాషింగ్టన్, న్యూజిలాండ్ యాపిల్ ధరలు ఒక్కో బాక్సుకు 200 నుంచి 300 వరకు పెరిగాయి. నిజానికి యాపిల్ మార్కెట్లలో తక్కువగా లభిస్తున్నప్పటికీ ఇండో పాకిస్తాన్ యుద్ధంలో టర్కీ పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిందనే కారణంతో వ్యాపారవేత్తలు టర్కీ యాపిల్స్ను నిషేధించారు. మనకు టర్కీ అనగానే అందమైన లొకేషన్స్ గుర్తొస్తాయి. చాలా సినిమాల్లో కూడా మనం చూసాం. ఇప్పుడు మన భారత పర్యాటకులు కూడా టర్కీని సందర్శించడానికి ఇష్టపడడం లేదట. సో మొత్తానికి సాయం చేసిన మన దేశాన్ని మరిచి పాక్కు ఆయుధాలమ్మి వ్యాపారం చేద్దామనుకుందో లేదంటే సాయం చేద్దామనుకుందో కానీ టర్కీకే ఇబ్బందికరంగా మారింది.